వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వైష్ణవ్ గురించి అయితే ఈ వీడియోలో నేను మాట్లాడతా. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇందులో 8 మినిట్స్ ఉంది కాబట్టి ఇందులో నేను ఎక్కడికి వెళ్ళినా అనేది కూడా చెప్పాలి. వైష్ణవ్ గురించి కూడా డీటెయిల్స్ అనేది మీకు చెప్పాలి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ చూసేది అక్కడ వైష్ణవ్ గురించి మ్యాటర్ లేదు కదా అని చెప్పేసి అనకండి, ఓకేనా? సో మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే 4 o'clock లేచి పనంతా చేసేసి కొండగట్టుకు అయితే బయలుదేరినాం. మా పాప కూడా 5:30 లోపే, అంతకన్నా ముందు 5కి లేచింది, రెడీ అయింది. చూడండి ఎంత మంచిగా డ్రెస్ అయితే వేసుకుందాం. ఈ డ్రెస్ కోసం చున్నీ డ్రెస్ అని చెప్పేసి కలిగితే డ్రెస్ వేసినాం. సో లిప్స్టిక్ పెట్టమంటుంది. సో ఆమెకి అలవాటు అయిపోయింది అట్లా. నార్మల్గా ఇట్లా పెట్టినా కానీ ఇట్లా అనుకుంటుంది. ఇవాళనే కొంచెం డిఫరెంట్గా చేసింది. సో మేము కూడా రెడీ అయిపోయినాం. రెడీ అయినాక ఏమైంది, నేను 4కి లేచానని చెప్పాను కదా, ఇప్పుడు లేచి బయటకు వెళ్ళి ఊడుస్తాను వెళ్తే వర్షం పడుతుంది. మేము బైక్లో వెళ్దాం అనుకున్నాం. వర్షం పడితే ఎట్లా అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్కి నైట్ కాల్ చేసి చెప్పిండు అన్నట్టు. సో అతను కూడా పాపం అతను కూడా వచ్చిండు. మేము 5:30, 6 లోపు బయలుదేరిపోయినాం. 5:40కి అట్లా వెళ్ళిపోయినాం మేము ఆల్మోస్ట్. చిన్న చిన్న వర్షం స్టార్ట్ అయింది కొరుట్ల దాటిన కొద్దీ ఫుల్ వర్షం. ఇక మామూలుగా వాళ్ళది వర్షం. మళ్ళీ అక్కడ మలయాళ రోడ్ దాటినాక వర్షం లేదు కొండగట్టు దగ్గర అస్సలకి. మధ్యలో మేము అక్కడ ఆగి టీ తాగినాం. నేను ఇంటికాడ కూడా తాగినా, మీరు చూసి ఉండొచ్చు. ఎందుకంటే అంతా మార్నింగ్ కదా, కొంచెం మనకు ఛాయ్ తాగితే కొంచెం తల నొయ్యదన్న నమ్మకం, తల స్నానం కాబట్టి. మళ్ళీ వర్షం పడుతుంది కదా, అందుకని చెప్పి ఒక దగ్గర ఆగి ఛాయ్ తాగి, సో మా పాపకి 2 బజ్జీలు తీసుకొని వెళ్తున్నాం. అప్పుడే ఫ్రెష్గా చేస్తుళ్ళు అన్నట్టు. సో అట్లా సాంగ్స్ పెట్టుకుంటా నెమ్మది కొద్ది అయితే వెళ్ళిపోయినాం కొండగట్టుకి. తొందర 6:30 లోపు అట్లా చేరుకున్నాం. దర్శనం కూడా బాగా అయింది, ఎందుకంటే జనాలు లేరు. డైరెక్ట్ వెళ్ళిపోయినాం, నడుచుకుంటూ వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అక్కడ టెంపుల్లో ఒక 10 మినిట్స్ అట్లా కూర్చున్నాం. సో నాకు అక్కడ భయం ఏమైందంటే కోతులు ఫుల్ ఉన్నాయి. అక్కడ నడిచనీకైతే ఫుల్ భయం పట్టింది. నా చేతిలో ఒక ఫోన్ తప్ప మా పాపని మా బావకి ఇచ్చేసి నా కవర్ కూడా అతను వచ్చింది, అతనైతే పట్టేసుకున్నాడు. లేదంటే కోతులు ఎక్కడి నుంచి ఎట్లా ఉరుకుతాయి అన్నట్టుంది. సో అప్పటికే ఇట్లా వస్తున్నాయి అన్నట్టు కోతులు. సో ఇక్కడికి పవన్ కళ్యాణ్ అయితే కొండగట్టుకు వచ్చింది, మీకు అందరికీ తెలిసే కదా. పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అంటారు అని నాకు కూడా తెలుసు. నేను కూడా పెద్ద ఫ్యాన్నే, అది మీకు తెలియకపోవచ్చు, అది పక్కన పెడితే. పవన్ కళ్యాణ్ గారు అయితే కొండగట్టుకు అయితే వచ్చింది కదా 2 times. ఎప్పుడెప్పుడు వచ్చినట్టు నా పెళ్ళైన ఇయర్లో వచ్చిండు. నా 2022లో అయింది. ఆ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో అయింది కాబట్టి 2023లో వచ్చిండు. 23లో వచ్చిండు. సో మళ్ళీ రీసెంట్గానైతే వచ్చిండు కదా. సో తనకి ఏమనిపించిందంటే, పవన్ కళ్యాణ్ గారు అయితే డబ్బులు అయితే మన కొండగట్టుకి టెంపుల్కి అయితే ఇచ్చింది కదా, అక్కడ డెవలప్ చేస్తుంది కదా. మరి ఆ మనీతోనైతే కొంచెం డెవలప్ అయితే చేయాలి కదా. నేను చాలా ఇయర్స్ తర్వాత 4 years తర్వాత వెళ్ళిన కొండగట్టుకి. ఇక్కడ పక్కన ఈ షాప్స్ పక్కన ఒక చెత్త టైప్ రూమ్స్, ఇట్లా రూమ్స్ వేయలేరు కానీ పక్కన పెట్టేసి ఉన్నాయి కదా. సో అక్కడ కొంచెం నాకు అది ఒక్కటి తప్ప, కొత్త కోనేరు అది తప్ప మిగతా అయితే ఏమి ఇంకా డెవలప్ అయినట్టయితే అనిపించలేదు. సో ఎందుకంటే ఎక్కడనే ఉంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇక్కడ వర్షం పడ్డ వాటర్ పట్టినట్టు కూడా నాకు ఏం అనిపించలేదు. ఎందుకంటే వేములవాడ అక్కడ చూడండి టెంపుల్లో మనం కోడని కట్టేస్తాం కాబట్టి ఆ పేడన ఇస్తాయి కదా, అవి క్లీనింగ్ కోసం వాటర్ పెడుతూనే ఉంటారు. ఎప్పుడు క్లీన్ ఉంటుంది అక్కడ. ఇక్కడ కోతులు ఫుల్ ఉంటాయి. ఆ వర్షానికి అవి వాష్రూమ్ పోతాయి కాబట్టి వాటర్ ఎనీ టైం పెడితే అంటే చూసుకుందానికి ఇప్పుడు అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకుంటే కొంచెం బెటర్ అనేది ఒకటి నాకు అనిపించింది. అది ఒక్కటి మైనస్ పాయింట్ అనిపించింది. సో మేము అక్కడ నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళినాం. సో నేను ఫస్ట్ టైం అక్కడ కోనేరు చూడడం. సో అక్కడ కూడా ఇట్లా చేస్తున్నారు, అంటే ఇట్లా స్నానాలు చేసినట్టు చేస్తున్నారు, సబ్బులు పెట్టి. అదంతా పక్కన ఉన్న వాళ్ళు తిట్టుకుంటూ పోతే ఆ టాపిక్ ఇప్పుడు ఇందులో మాట్లాడుతున్నా. సో వైష్ణవి విషయానికి వస్తే, నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా తన కోసం. వాళ్ళ బ్రదర్ చాలాసార్లు చెప్పిండు తన కోసం తన వీడియోస్ అప్లోడ్ చేయండి అని. సో నేను అంతకన్నా ముందు నుంచి అప్లోడ్ చేస్తున్నా. వాళ్ళ బ్రదర్ చెప్పాక చూస్తే నేను కంటిన్యూ చేస్తున్నా. సో కొంతమంది ఇప్పుడు తన షార్ట్స్ పెడితే, వీడియోస్ పెడితేనే చూస్తున్నారు, నార్మల్గా లైక్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఏమో తన గురించి వీడియోస్ వేయమని అడుగుతున్నారు. నేను చాలాసార్లు చెప్పిన తన గురించి మాట్లాడినా, ఇదివరకే మాట్లాడినా. కాకపోతే ఏమైందనంటే ఎక్కువ రెస్పాన్స్ అనేది లేదు. ఇప్పుడు నా యూట్యూబ్ షార్ట్స్కి వచ్చినంత వ్యూస్ లాంగ్ వీడియోకి ఒక 100 కూడా వస్తలే ఒక 2 daysలో. అదే అర్థమవుతలేదు నాకు. నేను వీడియో చేస్తే ఏం లాభం? ఇప్పుడు మీరు చూడండి, మీరు చేయమంటేనే కదా నేను చేస్తున్నా ఇక్కడ. సో అది నేను చెప్పిన ఇంతకన్నా ముందు కూడా, నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ బ్రదర్తో ఒక వీడియో
షూట్ చేద్దామని చెప్పేసి ఒక పర్సన్ని కాంటాక్ట్ అయ్యడం కూడా జరిగింది. సో అంతా మాట్లాడేసుకున్నాం కానీ వాళ్ళ మదర్ రీసెంట్గా ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు కదా, మన ఆంధ్రజ్యోతి, ప్రభనో ఎందులోనో. సో అందులో రాజకీయ నాయకులు వాళ్ళది కూడా ఉంది అని చెప్పేసి అన్నారు కదా. సో ఇప్పుడు వీడియో తీసే పర్సన్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఒకవేళ వీడియో తీస్తే వీళ్ళది ఉంది ఇన్వాల్వ్మెంటు, మనం మళ్ళీ చిన్న ఛానల్ కదా, తీస్తే మన ప్రాబ్లం అయితే ఎట్లా అని చెప్పేసి అతను వెనక ముందు అవుతుంది అన్నట్టు. మరి నిజంగానే వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది నాకు అర్థమవుతలే. ఇక్కడ నాకు ఆ పర్సన్ చెప్పినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వైష్ణవి అంటే ఒక వాళ్ళ బ్రదర్స్ యూట్యూబర్స్ తర్వాత మెల్లిమెల్లిగా ప్రతి ఒక్కళ్ళు సపరేట్ ఛానల్స్ పెట్టుకొని అట్లా యూట్యూబ్లో తను కూడా కనిపించడం జరిగింది. తను ఒక ఇన్స్టాగ్రామ్ తప్ప తనకి యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. ఈ హరిబాబుని ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుందో అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆయన ఫోర్స్ వల్ల. అది కూడా మనం చాలా వాళ్ళ బ్రదర్స్ చెప్పిల్లు కదా. సో తినకు అంత పెద్ద ఇప్పుడు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చంపాను ఉంటే ఏముంది, నాకు అదే అర్థం కాలేదు. ఒక పెద్ద సెలబ్రిటీ సరే తిన వల్ల తనకేదో ఉన్నది అని చెప్పేసి అట్లా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ వేరుంటుంది కదా. సో నిజంగానే ఇన్వాల్వ్మెంట్ ఉందా, వీళ్ళు అట్లా మాట్లాడిల్లా, మరి ఇట్లా ఇప్పుడు మన ఛానల్లో ఆ టాపిక్ మాట్లాడితే దాని ఇష్యూ అవుతుంది అని చెప్పేసి కొంచెం వెనక ముందు అవుతున్నా. మీరు చెప్పండి, వాళ్ళ బ్రదర్తో ఒక చిన్న వీడియో ఇంటర్వ్యూ టైప్ తీసుకుందామా వద్దా, ఇంటర్వ్యూ టైప్ కాదు నార్మల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో షూట్ చేద్దామా వద్దా అనేది మీరు చెప్పండి. సో ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసినాక మా పాప అట్లా ఆడుకున్నాక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం. పులిహోర తెచ్చినాం కదా, పులిహోర లడ్డవి తినేసి ఇంట్లోకి కావాల్సిన 2 వస్తువులు అంటే గుడ్డే ఎందుకని అంటే అది కుకీస్ అన్నట్టు టీలో బాగుంటాయి అని చెప్పేసి జియో మార్ట్లో ఆర్డర్ అయితే పెట్టిన, వచ్చినాయి అవి ఆర్డర్ పెట్టాక. సో మా పాపనైతే నేను అమ్మమ్మ వెళ్తా అని చెప్పేసి ఒకటే ఏడుస్తుంది, దాన్ని ఏదో మేనేజ్ చేద్దామని చెప్పేసి అట్లా వీడియో తీస్తున్నా, కొంచెం సైలెంట్గా ఉంటూ అది అని చెప్పేసి మాట్లాడినా. సో మన జియో మార్ట్లో ఆర్డర్ చేసినాక 10-15 మినిట్స్కే మన ఆర్డర్ అయితే వచ్చింది. అది అన్బాక్సింగ్ కూడా చేసిన, మీరు వీడియో కంటిన్యూషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే స్కిప్ చేయండి, నెక్స్ట్ వీడియో నుంచి నేను ఇంప్రూవ్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చినా కాబట్టి డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తా. మళ్ళీ వినడం ఎక్కడైనా మిస్టేక్ ఉందా అని చెప్పేసి నేనే చూసుకోను, డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన వాళ్ళకే అర్థమవుతుంది సో ఎవరి గురించి మాట్లాడలేనా అనేది. నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది, ఈ వీడియోలో కనీసం వైష్ణవ్ గురించి మాట్లాడానని. సో తన కోసం ఇప్పుడు ఈ వీడియో నేను ఎప్పుడూ రికార్డ్ చేసిన, ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5 days అవుతుంది కావచ్చు, అప్లోడ్ చేయలేను ఎందుకంటే వ్యూస్ వస్తలేవు. నాకు కూడా వ్యూస్ వస్తేనే కొంచెం బెటర్. ఇప్పటికీ నా ఛానల్కి ప్రమోషన్ అయితే అవ్వలేదు. సో కొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు అయింది కావచ్చు, నీకు డబ్బులు వస్తున్నాయి కావచ్చు అని. వస్తే నేను చెప్తా కదా, అట్లా వచ్చినప్పుడు నేను కంపల్సరీ వీడియో తీసి పెడతా. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏ వీడియో తీయాలి అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నాయో చెప్తే నేను దానికి క్యాలిక్యులేషన్ అయితే అంటే నేను తెలుసుకొని పూర్తిగా చెప్పేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పటిదాకా వీడియో చూస్తే మాత్రం ఛానల్ని లైక్